మనల్ని కనుపాప వలె కాపాడిన దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. భక్తి జీవితంలో వారు చేసిన ధర్మకార్యాలే వారిని బ్రతికించాయి. ఎవరు వారు చూద్దామండి. యొప్పేలో తబిత అనే దోర్కా అను ఒక స్త్రీ ఉండేది. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసి ఉండెను. అయితే ఒకరోజు కాయిలా పడి ఆమె చనిపోయింది. అప్పుడు ఆమె ద్వారా మేలు పొందిన వారు ఏడుస్తూ పేతురు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమె నిమిత్తమై వేడుకుంటున్నప్పుడు ప్రార్థన చేసి ఎలాగైనా బ్రతికించండి అని అడుగుతూ ఉన్నప్పుడు ఆమె సజీవురాలై తిరిగి లేచింది. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనంలో ఇలా వ్రాయబడింది. అలాగే కొర్నేలి అనే భక్తిపరుడు తన ఇంట ఉన్న వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. కొర్నేలి చేసిన ధర్మకార్యములన్నీ దేవుని సన్నిధికి చేరి ఉన్నవి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. అలాగే తబిత అనే దోర్కా చేసిన ధర్మకార్యములు ఆమె మరణం అయినప్పటికీ మరలా బ్రతికేలే చేశాయి. అలాగే కొర్నేలి చేసిన ధర్మకార్యాలు దేవునిని కొర్నేలి వైపు చూసి జ్ఞాపకం చేసుకునేలా చేశాయి. అందుకే మన జీవితంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ధర్మకార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ఉంటూ దర్శనం కలిగి పనిచేస్తూ అనేకులకు నీ ద్వారా దేవుని సత్యవాక్కు అందిస్తూ ఆత్మీయులకు ఆతిథ్యం ఇచ్చేవారిగా మీరు ఉంటే గనుక ఇవే పరలోకమందున్న తండ్రి దృష్టికి మిమ్మల్ని కనుపరుస్తాయి. ప్రియ చదువరి, ఇవి మీరు కూడా చేయగలిగితే వారు ప్రభు దృష్టికి ఎలా అయితే కనిపించారో మీరు కూడా అలాగే కనిపిస్తారు. ఇదే నా కోరిక.